డిసెంబర్ 4న పుష్ప 2 రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ప్రీమియం షోలో తొక్కిసలాటలో 9:40 నిమిషాలకి అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ చేరుకోవడంతో అక్కడ రేవతి అనే యువతి మృతి చెందింది. ఈ నేపథ్యంలో అక్కడక్కడే తన కొడుకు సొమ్మసిల్లిపోవడంతో ప్రస్తుతం ఇప్పుడు ఆయన వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా చేసుకొని అల్లు అర్జున్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు 25 లక్షల రూపాయల గిట పారితోషికంతో పాటు వాళ్లకు వెన్నుదండుగా ఉంటాం, సపోర్ట్గా ఉంటామన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు గిట అతనిపై చిక్కడపల్లిలో కేసు నమోదు చేయడం, దీంతో ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం మన నల్గొండ జిల్లా అభిమానుల దగ్గర ఉన్నాం. వీళ్ళు ఏమంటారు, అరెస్ట్ పై ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తారో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్. నా పేరు సూర్యచంద్ర, అల్లు అర్జున్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాను. 25 లక్షలు పారితోషికం ఇవ్వడం జరిగింది. అయినా కానీ హైకోర్టును హాజరైనాక కూడా మళ్ళీ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన ముందు అభిమానులు ఉన్నారు. వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 25 lakhs పారితోషికం ఇచ్చినాక కూడా అరెస్ట్ చేయడం అనేది ఎంతైనా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసుకుంటామనే చెప్పారు కదా. చెప్పినాక కూడా మళ్ళీ ఇట్లా అరెస్ట్ చేయడము, ఇదంతా ఏదో చేయాలనుకోవడం అనేది ఎంతైనా కరెక్ట్ కాదు. ఆయన హైకోర్టుని కూడా సంప్రదించిండు, చెప్పిండు నేను ఏదైతే వాళ్ళని చూసుకుంటాను, ఇలా జరిగింది, దానికి కారణం కూడా అలా జరుగుతుందని కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవానికి ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలు ప్రీమియర్ షోలు ఉన్నాయి కాబట్టి వచ్చిండు మూవీ ఫ్యాన్స్ కోసం వచ్చిండు, మాట్లాడిండు, పోయిండు. కానీ ముమ్మాటికి ఇది అనేది కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు. సో 20 ఏళ్ళుగా రాలేడని చెప్తున్నారు థియేటర్ కి. 20 ఏళ్ళ తర్వాత సంధ్యా థియేటర్కి వచ్చినాను అంటారు. దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారు? అంటే ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఏదైనా కానీ ఫ్యాన్స్ కోసం వచ్చిండు. అంటే 20 ఏళ్ళుగా రాలేదని అంటే ఆయనకి ఫ్యాన్స్ అడిగిరు కాబట్టి వచ్చిండు, రావాలనిపించింది వచ్చిండు. అంటే వీళ్ళు ప్రతిదానికి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఆయన సమాధానం ఇవ్వలేడు కదా. టాలీవుడ్ ఇండస్ట్రీ ఏం చెప్తుంది అరెస్ట్ పై? వాళ్ళు కూడా ఇంతవరకు ఏం స్పందించలేదు. దాని గురించి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఆయనకి బ్యాక్ ఎండ్గా ఉంటే బాగుంటుంది. మొత్తానికి అభిమానులుగా మీరేమంటున్నారు అరెస్ట్ పై? నేను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా. ఆయన చూసుకోలేనప్పుడు నేను ఏం పట్టించుకోను, వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు సంబంధం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏదైనా తీవ్రంగా ఖండియడం కానీ, అరెస్ట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే బాగుంటుంది. ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు? అలా జరుగుతుందని ఊహించలేదు కదా. ఆయన జస్ట్ ఫ్యాన్స్ కోసం అని థియేటర్కి వచ్చి చూడాలనుకున్నాడు, వాళ్ళ స్పందన ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు, ఫ్యాన్స్ కోసం వచ్చిండు. అంతేగాని తొక్కిసలాటకి ఆయనకి సంబంధం లేదు. అది పోలీసులు ఏదైనా ఉన్నా కానీ వాళ్ళు చర్య తీసుకోవాలి, వాళ్ళు దాని గురించి మాట్లాడాలి, చేయాలి. కానీ ఆయన అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేడు. అండ్ అట్లా ఆల్సో కూడా డైరెక్టర్ సుకుమార్ కానీ ఈయన కానీ వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటానన్న చూసుకుంటా అని చెప్పారు. సో ఇప్పుడు ఆడ యజమాన్యం పైన ప్లస్ అల్లు అర్జున్ పైన ఇద్దరి పైన అయింది. థియేటర్ యాజమాన్యం పైన మీరు ఏమంటారు? వాళ్ళది కూడా తప్పు ఉంటుంది. వాళ్ళు కూడా కొద్దిగా పోలీసులని ఇంతమంది జనాభా ఉన్నప్పుడు అల్లు అర్జున్ వస్తుందని తెలిసి వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం పకడ్బందీగా పోలీసులను పెట్టుకోవడం కానీ, బౌన్సర్స్ని పెట్టుకోవడం కానీ, అరేంజ్మెంట్స్ కానీ కరెక్ట్గా ఉండాలి. సో అట్లా. సో మన ముందు ఇంకా కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, మీ పేరు? సూర్యచంద్ర. ఎలా రియాక్ట్ అవుతున్నారు అరెస్ట్ పై? తీవ్రంగా ఖండిస్తూ తెలుగు ఇండస్ట్రీ అసలు పట్టించుకోవడం లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్గా మేము తీవ్రంగా చర్యిస్తూ అల్లు అర్జున్ని పట్టించుకోవడం లేదు. 25 లక్షలు పారితోషికం ఇస్తా అన్నా కూడా వారు మళ్ళీ హైకోర్టును హాజరైనాక కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు. అసలు తీవ్రంగా ఖండిస్తూ నల్గొండ ప్రజలు వ్యక్తం చేస్తున్నాం. హైకోర్టును ఆశ్రయించారు, నాపై కేసు పిటిషన్ రిటర్న్ తీసుకోమని. అయినా కానీ ఇప్పుడు అరెస్ట్ ఏ విధంగా ఖండిస్తారు మీరు? మేము అరెస్ట్ ముమ్మాటికి మేము నమ్మట్లేదు. వాళ్ళు ఏమిటికి అరెస్ట్ చేసారు, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? 25 లక్షలు ఇస్తామన్నారు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకుంటామని చెప్పారు. కానీ వీళ్ళు మళ్ళీ కుట్రలు చేపట్టి కుట్రల మీద అల్లు అర్జున్ని కేసులోకి ఇరికించడం జరిగింది. నా పేరు మనోజ్ కుమార్, నల్గొండ జిల్లా నెక్రకల్. నేను అల్లు అర్జున్ ఫ్యాన్గా మాట్లాడుతున్నాను. ఆయన అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబానికి హెల్ప్ చేసిండు, 25 లక్షలు ఇచ్చిండు. అయినా ఆయనను అరెస్ట్ చేయడం మేము చాలా ఖండిస్తున్నాం. ఆయన విడిపియాలని కోరుకుంటున్నాం. చాలా మా ఫ్యాన్స్, మా నెక్రకల్ ఊరు అందరూ ఆయన ధర్నా చేస్తాం. ఆయన విడిపియాలి ఈరోజే. ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ సపోర్ట్ చేయాలి. పాన్ ఇండియా స్టార్ అయ్యిండి వేరే వాళ్ళందరూ ఇలా చేస్తారు, ఇలా చేయొద్దు. తెలుగు ఇండస్ట్రీ మంచిగా సపోర్ట్ చేయాలి. పాన్ ఇండియా అయిన ఎక్కువ కలెక్షన్ చేస్తున్నారని అందరు ఇలా కుట్రపూర్వకంగా చేస్తున్నారు, ఇలా చేయొద్దు. సో మొత్తానికైతే ఫ్యాన్స్ చెప్తున్న ప్రకారం ఆల్రెడీ పారితోషికం చెల్లించిన, అదేవిధంగా కుటుంబానికి
అండగా ఉంటున్నా కానీ ఇది ముమ్మాటికి కుట్రపూరితమైన కేసే. ఇది అరెస్టుని మేము నల్గొండ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీని ముందు దిష్టి బొమ్మ దహనం చేసి పెద్ద ఎత్తున మేము రాస్తారోకలు చేస్తామని చెప్తున్నారు. దీనిపైన తక్షణమే తెలుగు ఇండస్ట్రీ గిట సపోర్ట్ గిట నిలవాలని కోరుతున్నారు. దీంతో పాటు ఇది ముమ్మాటికి ఈ పుష్ప 2 అత్యధికంగా వసూలు చేస్తుంది, ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదుగుతుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నారని నల్గొండ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.